హలో అంటే నా సంగతి ఏం చేశారండి? ఏంటి నాకు ఈ టార్చర్? నువ్వన్నా లవ్ అన్నా ఇంట్రెస్ట్ లేదని ఎన్నిసార్లు చెప్పినా వెంట పడతావేంటి? నెవర్ కాల్ మీ అగైన్. పాపం భాగ్యం, వాడు 2 years నుంచి నిన్ను డీప్ గా లవ్ చేస్తున్నాడు. యాక్సెప్ట్ చేయొచ్చుగా. నా దృష్టిలో ప్రేమ అంటే పెళ్లికి ముందు ఇద్దరు కలిసి తిరగడం కాదు, పెళ్ళైన తర్వాత 2 మనసులు అర్థం చేసుకోవడం. అబ్బో, అందుకే ఐ హేట్ లవ్ స్టోరీస్. ఇలాంటి స్పీచ్లు ఇచ్చేవాళ్లే ఎవడో సరైన వాడు సర్రునొస్తే బేస్మెంట్ బ్యాలెన్స్ తప్పి ఫ్లాట్ గా లోలో పడిపోతారు. నేనా? ఈ భాగ్యాన్ని లవ్ లో పడగొట్టే మగాడు ఈ కాలేజ్ లో లేడు, రాడు. ఏంటి ఇక్కడ? నా ప్రేమంతా ఈ గిఫ్ట్ ప్యాక్ లో ప్యాక్ చేసి ఇస్తున్నాను. నచ్చితే దాచిపెట్టుకో, నచ్చకపోతే లాగి పెట్టుకొట్టు. అంతేకాని నా ప్రేమ నో అనుకో. మీ అన్నయ్య అనుకున్నాను. ఈ వరసలాపి మీ వరస ఏంటో చెప్పండి. మీరు కాలేజ్కి వచ్చింది చదువుకోవడానికా సైడ్ కొట్టుకోవడానికా? ఖచ్చితంగా వీడు నీ కోసమే వచ్చాడే. బాయ్స్, yes boss. కాలేజ్ లో ఈచ్ స్టూడెంట్ ని చెక్ చేయండి. వాళ్ళ బుక్ లో ఉన్న ప్రతి పేజీని, వాళ్ళ ఫోన్ లో ఉన్న ప్రతి మెసేజ్ ని చెక్ చేయండి. ఎవరిని ఎవరు తగులుకున్నారో ఫుల్ డీటెయిల్స్ నాకు కావాలి. మొత్తం కంప్లీట్ గా లోపల కుమ్మేద్దాం. కమ్ ఆన్, మూవ్ ఇట్. ఓకే బాస్. ఇదిగో 9849224343. దేనికి? ఎందుకని మంచి ఉంచుకో. అండ్ నెక్స్ట్ కాలేజ్ అనుకున్నారా, ఖజురహో పబ్ అనుకున్నారా? ఏం జరుగుతుంది ఇక్కడ? రే, ఇక్కడ నీకేంట్రా పని? అమ్మని నువ్వేంటి ఇక్కడ? అయినా జబ్బలు కనిపించేలా షర్ట్ ఏంటి, పిక్కలు కనిపించేలా స్కర్ట్ ఏంటా? మా కాలేజ్కి వచ్చి మమ్మల్ని కమెంట్ చేస్తావా? ఎవడ్రా నువ్వు? ఎవరా? ఈస్ ద హెడ్ ఆఫ్ యాంటీ లవర్ స్క్వాడ్. యాంటీ లవర్ స్క్వాడా? యాంటీ లవర్ స్క్వాడ్? యాంటీ లవ్ స్క్వాడా? ఎస్. మీ కాలేజ్ లో పాస్ పర్సెంటేజ్ తగ్గిపోయి లవర్స్ పర్సెంటేజ్ పెరిగిందని కంప్లైంట్స్ రావడంతో పైనుంచి మమ్మల్ని ఇక్కడ పంపించారు. ఈ రోజు నుంచి కాలేజ్ లో క్లెవర్స్ ఉండాలి కానీ లవర్స్ ఉండడానికి వీల్లేదు. ఎందుకంటే ఐ హేట్ లవ్ స్టోరీస్. సేమ్ టు సేమ్ నాలానే ఉన్నాడు. ఎలా కనెక్ట్ అయిందా? బాగా కనెక్ట్ అయింది. సో రేపటి నుంచి కాలేజ్ కి పెచ్చ డ్రెస్లు వేసుకొస్తే తాట తీసి ఇంటికి పంపించేస్తాను. నో షార్ట్ లెన్స్, నో స్లీవ్లెస్. నాకంతా ఫుల్ గా ఉండాలి. అసలు ఇదే కాలేజ్ లో దేవత లాంటి ఒక అమ్మాయి తిరుగుతూ ఉంటుంది, లంగా ఓణి వేసుకుని. ఆ అమ్మాయి పేరేంటి? భాగ్యం. ఎస్, అదే భాగ్యం. అందరూ అమ్మాయిని చూసి నేర్చుకోండి. అసలు అమ్మాయి అంటే ఎక్స్పోజింగ్ ఎలా చేయాలి? కనిపించినట్టుగా, చూపించినట్టుగా ఆ నడుము భాగం మాత్రం కనిపించాలి. సో బేసిక్ గా అందరు కలిసి ఆ అమ్మాయిని ఫాలో అయిపోండి, నడుము మాత్రం చూపించండి. ఆ భాగ్యాన్ని మాత్రం నన్ను ఫాలో అవ్వను. మా కాలేజ్ లో నీ తొక్కలో రూల్స్ ఏంట్రా? ఐ కంప్లైంట్ టు ద ప్రిన్సిపల్. చెప్పుకోవే, ఆడి కూడా ఏదైనా ఖాతాలు ఉంటే లోపలికి దోహేస్తాం. సార్, ఎవడో నలుగురితో వచ్చి యాంటీ లవర్ స్క్వాడ్ అని చెప్పి మన స్టూడెంట్స్ తో గొడవ పడుతున్నాడు. అవునా అమ్మా? అవునమ్మా, వాడు చెప్పింది కరెక్టేనమ్మా. మన కాలేజీలో స్టూడెంట్స్ అందరూ లవర్స్ గా మారిపోతున్నారని పైనుంచి వచ్చిన ఆర్డర్స్ ప్రకారం వాడిని యాంటీ లవర్ స్క్వాడ్ గా దించాం. అయినా ఏ కాలేజ్ లో లేని రూల్స్ మనకి ఏంటి సార్? అది జీవో, గవర్నమెంట్ ఆర్డర్. ఇది నా జీవో. గో అమ్మా, గో 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 గో. ఏంటి సార్, నిజంగా పైనుంచి ఆర్డరా? ఆర్డరా నా బొంగ. నిన్న మా ఇంటికి వచ్చాడు. ఎంట్రీ ఇంత షార్ప్ గా ఇచ్చారు. ఎవరమ్మా మీరు? ఎంట్రీనే కాదు సార్, మేము కూడా షార్పే. వెరీ గుడ్. ఏం కావాలమ్మా? సింపుల్ సార్, నాకు నా ఫ్రెండ్స్ కి మీ కాలేజ్ లో జాబ్ కావాలి. మా కాలేజీలో జాబ్స్ లేవు కదమ్మా. ఏం పర్లేదు సార్, ఏదో జాబ్ క్రియేట్ చేసుకుని మేమే ఎంటర్ అయిపోతాం. శాలరీ లేదు, సర్వీస్ ఫ్రీ. ఎందుకమ్మా? నేను మీ కాలేజ్ లో ఒక అమ్మాయిని పడగొట్టాలి సార్, అందుకని. వాట్ ఆర్ యూ టాకింగ్? నువ్వు అమ్మాయిని పడగొట్టడం కోసం మీకు మీరే జాబ్లు క్రియేట్ చేసుకుని స్ట్రిక్ట్ ప్రిన్సిపల్ అని నాకే చెప్తారా? గెట్ అవుట్ అమ్మా. చిన్నమ్మా జీవితం. చిన్నప్పటి నుంచి దోపిడీలు చేశా, ధర్నాలు చేశా, రౌడీజం చేశా, గుండాయిజం చేశా. ఫైనల్ గా మంత్లీ మెయింటెనెన్స్ కోసం మర్డర్లు చేసే స్టేజ్ కి దిగా. ఏదో కొంచెం రిఫ్రెష్ అవుదామని క్రైమ్ స్టోరీ లాంటి నా లైఫ్ ని లవ్ స్టోరీగా మార్చుకుందాం అనుకున్నాను. మరి దానికో లవర్ కావాలి కదా సార్? కావాలి కదమ్మా. మీరా ప్రిన్సిపల్స్ మార్చుకోండి. ప్రిన్సిపల్ మీకంటే డబ్బుకు పడిపోయా గల్లారెడ్డి కాలేజ్ ప్రిన్సిపల్ బెటర్ సార్. అతన్ని మనీతో కొడితే మెనీ జాబ్స్ ఇస్తాడు. అక్కడ పద్మావతి అనే అమ్మాయి ఉంది, ఏదో అమ్మాయికి లైన్ వేసుకుంటూ బతికేస్తానులేండి. ఆగమ్మా, ఇన్ని క్వాలిటీస్ ఎలిజిబిలిటీస్ ఉన్నాయి, నిన్ను ఆ కాలేజీకి ఎందుకు పంపిస్తాను? యు ఆర్ అపాయింటెడ్ ఇన్ మై కాలేజ్. థ్యాంక్స్ అమ్మా. అయినా అలాంటి జాదుగాడికి మన కాలేజీలో జాబ్ ఎందుకు ఇచ్చారు సార్? ఆ పద్మావతి ఎవరో కాదు, నా కూతురు.